ఈ సంక్రాంతికి వచ్చాము. చాలా బాగుంది. మా వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మొత్తం, మా మేనల్లు, మా కొడుకులు, ఇంకా వీళ్ళందరూ కలిసి మేము చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాం. మాది ఎవ్రీ ఇయర్ ఫిక్స్ 13 to 15 6 days మేము ఫుల్ ఎంజాయ్ అవ్వు. మన ఇండియా మొత్తం మర్చిపోతాం. మా లోకంలో మేమే ఉంటాం. ఒక ఫ్యామిలీ మొత్తం 4, 5, 6 ఫ్యామిలీ ఉన్నాము. ఆ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే ఎర్రకుండా ఉండాలి. ఓకే, ఈ సంక్రాంతికి వచ్చామంటే ఇలాగలాగ లేదండి. అంత ఈ మాకనపల్లి అనే గ్రామం వచ్చాము. ఆ గ్రామంలో పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. ఆ గ్రామం కూడా చాలా సందడిగా ఉంది. మా ఫ్యామిలీ మొత్తం వచ్చామంటే పూర్తిగా మా ఊరు మర్చిపోయామండి. మాకనపల్లి వచ్చిన తర్వాత చాలా సందడిగా ఉంది. మా ఎరకత్తులు, మా తాలూకా కోడళ్ళ తాలూకా మరదళ్ళు అందరం కలిసి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం. డ్యాన్స్ పాటలతో ఎంజాయ్ చేసాం. ఓకే, హాయ్ గైస్, అప్పుడే సంక్రాంతి అయిపోయినట్టుంది. అసలే 10th క్లాస్. నెక్స్ట్ 2 months ఉంది ఎగ్జామ్స్ కి. తర్వాత నుంచి సంక్రాంతి పిల్లలు పెద్దలు అందరూ చేసుకుంటారు. నేను అలాంటి ఏజ్డ్ పర్సన్స్కి ఈ గత స్మృతులే స్మరించుకుని ఇప్పుడు చేసుకోండి. ఏజ్డ్ పర్సన్స్కి సంక్రాంతి అంటే భోగికి, కనుక్కి ముక్క సొక్కుంటే చాలు పండగ అయిపోద్ది. పిల్లలు డ్యాన్సులు, ముగ్గులు, ఆటల పోటీలు చేసుకుని ఉంటారు. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత ఎవరి డ్యూటీలకి, ఎవరి బడులకి వాళ్ళు వెళ్తారు. అందరికీ నమస్కారం. చాలామంది చాలా పనులు చేసుకొని ఎక్కడెక్కడ ఉంటూ ఎవరి జీవితం వాళ్ళు గడుపుతూ ఈ పండగకి అందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పండగ 4 రోజులు ఇంకా పనులు అన్ని పక్కన పెట్టి ఇలా అందరం కలిసి రోజుకు ఒక ఊర్లో ఇలా కార్యక్రమం జరుపుకొని భోజనం చేయడం, డ్యాన్స్ చేయడం చాలా సరదాగా ఉంది. మళ్ళీ అప్పుడు పండగ అయిపోయింది అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు పండగ వస్తుందో రెడీగా ఉన్నాం. సంక్రాంతి అంటే ఇలాగ ఉండాలి. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్, బంధువులు, చుట్టాలు ఒక్క రోజు 4 రోజుల నుంచి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయలేదు. మళ్ళీ 2027లో సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి సేమ్ రిపీట్ అవుతుంది. ఇరగేసేద్దాం నెక్స్ట్ ఇయర్ కూడా. ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ సెల్ఫీ అనుకోండి. ఈ ఇయర్కి ఈ సంక్రాంతిని మాకనపల్లిలో కంప్లీట్ చేసుకున్నాం. ఇలానే సంక్రాంతులు మళ్ళీ ఎన్నో చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. గత 1 వీక్ నుంచి మేము ఇలా విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ కనుమ. ఇంకొక 2 రోజులే, తర్వాత ఎవరి జీవితాలు, ఎవరి జాబులు, ఎవరి కష్టాలు. బండి డ్రైవర్ ఉన్నారు, అద్దె తీసుకుంటారు, ఆ అద్దెతో నడుపుతారు. ఓకే, చెప్పండి. ఓకే, స్టార్ట్. మేము బిహార్, జార్ఖండ్ నుంచి, జంషెడ్పూర్ నుంచి వచ్చాము. హిందీలో చెప్పండి. ఇక్కడ అమ్మాళ్ళ ఇంటికి వచ్చాము. బాగా ఎంజాయ్ చేసాము సంక్రాంతి. ప్రతి సంవత్సరం వస్తాం, ఇలాగే ఎంజాయ్ చేసుకుని వెళ్తాం. నేను బెంగళూరు నుంచి వచ్చా. ఇదే పక్క వీధిలో ఉంటున్నాను. ఇక్కడ పాస్ అవుతుంటే చూసాను అందరూ కానీ చాలా హ్యాపీగా. మా అమ్మమ్మ ఇంటికి వచ్చాను. ఫెన్సింగ్ చేసినప్పుడు చూసాను. ఇక్కడ బిర్యానీ స్మెల్ వచ్చింది. ఫెన్సింగ్ తో పాటు బిర్యానీ తినడానికి వచ్చాను. సో నిజంగా చాలా హ్యాపీ. 5 days ఎలా వెళ్ళిపోయింది తెలియదు. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి చాలా అద్భుతంగా జరిగింది. మేము మహేంద్రం కూడా వెళ్ళాము. మహేంద్రంలో ఎప్పుడూ కన్నీ ఎరగని రీతిలో మహేంద్రం చూసాము. మా మాయ్య, మా అన్నయ్య చాలా భయపడ్డారు. మా అన్నయ్య అయితే అసలు ఇంకా మరి అడగక్కర్లేదు, ఎంత భయపడ్డాడో చెప్పలేము. కానీ ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మహేంద్రం మేము వెళ్ళేసి 1 day స్టే చేసి నెక్స్ట్ మేము అందరము, మా కుటుంబం మొత్తము వస్తామని అనుకుంటున్నాము. ఎలాగా మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. డ్రైవర్ మాత్రం మా మాయే ఉండాలి, వేరే వారు ఎవరొద్దు. ఈ సంక్రాంతి చాలా ఎంజాయ్ చేస్తాం. అయిపోయింది, లాస్ట్ స్టేజ్కి వస్తుంది సంక్రాంతి. గత 5 రోజుల నుంచి ఆగ్రా.
సో గత 5 రోజులుగా ఎంత ఎంజాయ్ చేసామో మాకు మళ్ళీ తర్వాత ఇంత ఎంజాయ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి సంవత్సరం ఉండాలని ఆశిస్తున్నాను. దీనివల్ల మనకున్నటువంటి హెల్త్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. తిండి పక్కనెడితే మిగతా నందులతో ఉన్నటువంటి ఈ అనుబంధం, ఈ యొక్క స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది మన మెంటల్లీ మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్కి అందిస్తుంటాం. మా లైఫ్ పార్ట్నర్ కూడా చెప్తుంది. సంక్రాంతికి మా ఆయన తెల్లారు లెక్క చెప్పండి. హ్యాపీ సంక్రాంతి అందరికి. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. హ్యాపీ కొనుమ. enjoyed a lot. This trip is great and memorable trip. Thank you. ఈ సంక్రాంతి సందర్భంగా మా అక్క కోసం చీర కట్టుకుని చీర ఇంకా ఒక సంక్రాంతి కానుక. చైర్ లో పాప్కార్న్ ఎక్కువ ఉంది. ఖర్చులు ఎల్లప్పుడూ మీరు ఇలాగే సరదా సంతోషాలతో ఉండాలని నేను దీవిస్తున్నాను. బాబు, సంక్రాంతి చాలా వైభవంగా జరిగింది, సరదాగా జరిగింది. మా 2 ఆడపిల్లలు 2 అల్లుళ్ళు వచ్చారు, మనవలు, ఇరకత్తులు, ఇయ్యపురాలు అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కనుమ, హ్యాపీ కనుమ, హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి. స్టార్ట్. ఓకే. సెలవులు అయ్యాయి, మేము ఎంజాయ్ చేసాం. Okay, thank you. Bye. I love you.